హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆనందలక్ష్మి అనే ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు కొబ్బరి పచ్చడి అండ్ ఇడ్లీ చేస్తున్నానండి. ఒక కొబ్బరి చిప్ప, కొంచెం వేపిన శనగపప్పు, శనగగుళ్ళు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం వేసి చట్నీ చేసుకోవాలండి. వేసిన తర్వాత మిక్సీ వేసిన తర్వాత అలా తాలింపు పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ ఒక గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసి నానబెట్టి గ్రైండర్ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఇడ్లీ వేసుకోవాలి. మెత్తటి ఇడ్లీ, చట్నీ, పల్లి కోకోనట్ చట్నీ. ఈ క్వాంటిటీలో ఇడ్లీ వేసుకుంటే చాలా మెత్తగా, చాలా రుచిగా ఉంటాయండి ఇడ్లీ. నేనైతే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఈ రెసిపీ చేసి పోస్ట్ చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చాలా మెత్తగా వచ్చాయండి ఇడ్లీ, చాలా రుచిగా ఉన్నాయి. మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా మెత్తగా ఉంటాయండి. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. గ్రైండర్లో వేసుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి, బాగుంటాయి. ఇవి ఒక 4 గంటలు నానబెడితే చాలండి. రవ్వ, మినపప్పు ఒకేసారి నానబెట్టేసామండి. చాలా రుచిగా ఉన్నాయండి ఇడ్లీ మాత్రం మెత్తగా. నేను మా అమ్మగారు కూర్చొని తిన్నాను.